Hi, this is Sushma. Yes, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ ఓజీ మరి కాసేపట్లో సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ కానుంది. దీంతో వరల్డ్ వైడ్ గా ఓజీ రిలీజ్ కానున్న థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా ఆకాశాన్ని తాకుతోంది. ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అటు పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్ తో ఈ సినిమాకు ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ కు ముందే రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతోంది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో అరంగేట్రం చేసినప్పటికీ కెరీర్లో త్వరగానే తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని అప్పటి యూత్ను ఉర్రూతలూగించే సినిమాలతో పెద్ద స్టార్ అయిపోయారు. కెరీర్లో 7వ సినిమా అయిన ఖుషీతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టారు. తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశారు. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా చెక్కు చెదరని స్టార్ ఇమేజ్ క్రేజ్ పవన్ సొంతం. అయితే రాజకీయాల్లో బిజీ అవడం వల్ల సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. అంతేకాక తన స్టామినాకు తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల కలెక్షన్ల రికార్డుల్లో పవన్ వెనుకబడిపోయారు. ఆయన తన శైలికి నప్పే కథతో సినిమా చేస్తే దాన్ని ఒక ట్రెండీ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో ఓజీ సినిమా రుజువుగా నిలుస్తోంది. 2 ఏళ్ల కిందట చిన్న గ్లింప్స్తో ఈ సినిమా తెచ్చుకున్న హైప్ అసామాన్యం. రిలీజ్ టైంకి హైప్ ఇంకా లెవెల్కు చేరుకుంది. సరిగ్గా ప్రమోషన్లు చేయకపోయినా, రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగ్గా లేకపోయినా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్ అవుతున్న ప్రతి చోట పవన్ మానియా కనిపిస్తోంది. యుఎస్లో ప్రీ సేల్స్తోనే 2 మిలియన్ మార్కును దాటేసింది ఈ చిత్రం. ఇక తెలంగాణ, ఏపీలో బుకింగ్స్ ఆలస్యంగా మొదలైనా సరే పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఇంకా విశేషం ఏంటంటే రిలీజ్కు 2 రోజుల ముందే ఈ సినిమా 50 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది. దీన్ని బట్టే ఈ సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డే 1 అన్ని షోలు అయ్యేసరికి ఓజీ గ్రాస్ 100 కోట్ల మార్కును దాటితే ఆశ్చర్యమేమీ లేదు. బుధవారమే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. 4 రోజుల వీకెండ్ అయ్యేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండే అవకాశం ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ఊచకోత మామూలుగా ఉండదు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ ఓజీ మరి కాసేపట్లో సిల్వర్ స్క్రీన్ పై రిలీజ్ కానుంది. దీంతో వరల్డ్ వైడ్ గా ఓజీ రిలీజ్ కానున్న థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ హంగామా ఆకాశాన్ని తాకుతోంది. ఎక్కడ చూసినా ఓజీ ఫీవర్ తో ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అటు పవర్ స్టార్ మాస్ ర్యాంపేజ్ తో ఈ సినిమాకు ఎప్పుడూ లేనంత హైప్ క్రియేట్ అయింది. రిలీజ్ కు ముందే రికార్డులు బ్రేక్ అయిపోతున్నాయి. బాక్స్ ఆఫీస్ బద్దలైపోతోంది. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ పడనున్నాయి. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్పుడే థియేటర్స్ దగ్గర సందడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పవర్ ఆయన బాక్స్ ఆఫీస్ స్టామినా గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి తమ్ముడు అనే గుర్తింపుతో అరంగేట్రం చేసినప్పటికీ కెరీర్లో త్వరగానే తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకుని అప్పటి యూత్ను ఉర్రూతలూగించే సినిమాలతో పెద్ద స్టార్ అయిపోయారు. కెరీర్లో 7వ సినిమా అయిన ఖుషీతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టారు. తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలతో బాక్స్ ఆఫీస్ను షేక్ చేశారు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా చెక్కు చెదరని స్టార్ ఇమేజ్ క్రేజ్ పవన్ సొంతం. అయితే రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. అంతేకాక తన స్టామినాకు తగ్గ సినిమాలు చేయకపోవడం వల్ల కలెక్షన్ల రికార్డుల్లో పవన్ వెనుకబడిపోయారు. ఆయన తన శైలికి నప్పే కథతో సినిమా చేస్తే దాన్ని ఒక ట్రెండీ డైరెక్టర్ తీస్తే ఎలా ఉంటుందో ఓజీ సినిమా రుజువుగా నిలుస్తోంది. 2 ఏళ్ల కిందట చిన్న గ్లింప్స్తో ఈ సినిమా తెచ్చుకున్న హైప్ అసామాన్యం. రిలీజ్ టైంకి హైప్ ఇంకో లెవెల్కు చేరుకుంది. సరిగ్గా ప్రమోషన్లు చేయకపోయినా, రిలీజ్ ప్లానింగ్ కూడా సరిగ్గా లేకపోయినా ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ మోతెక్కిపోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్ అవుతున్న ప్రతి చోట పవన్ మానియా కనిపిస్తోంది. యుఎస్లో ప్రీ సేల్స్తోనే 2 మిలియన్ మార్కును దాటేసింది ఈ చిత్రం. ఇక తెలంగాణ, ఏపీలో బుకింగ్స్ ఆలస్యంగా మొదలైనా సరే పెట్టిన షోలు పెట్టినట్లు సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి.
ఇంకా విశేషం ఏంటంటే రిలీజ్కు 2 రోజుల ముందే ఈ సినిమా 50 కోట్ల వసూళ్ల మైలురాయిని దాటేసింది. దీన్ని బట్టే ఈ సినిమా హైప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. డే 1 అన్ని షోలు అయ్యేసరికి ఓజీ గ్రాస్ 100 కోట్ల మార్కును దాటితే ఆశ్చర్యమేమీ లేదు. బుధవారమే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ పడుతున్నాయి. 4 రోజుల వీకెండ్ అయ్యేసరికి సినిమా వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండే అవకాశం ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓజీ ఊచకోత మామూలుగా ఉండదు.